చాలామంది సేల్స్లో నేను కామన్గా చెప్పేది ఏంటంటే ఎవ్రీబడి సెల్లింగ్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, వాడు ఇంటర్వ్యూలో రాస్తాడు డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్, పంచువల్ అన్నీ రాస్తాడు. అన్ని అబద్ధాలు ఆ రెజ్యూమేలో ఉంటాయి. నేను ఇంటర్వ్యూస్ కూడా చేసేవాడిని అనమాట. కొన్నిసార్లు పక్కనోటి దాంట్లో కాపీ కొడతారు, తల్లి పేరు తండ్రి పేరు కూడా కాపీ కొడతారు అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మీరు సేల్స్ పర్సన్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు నో యూ షుడ్ ప్రొజెక్ట్. అయితే చాలామంది ఏంటంటే నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నేను అద్భుతంగా చేయగలను. వెన్ యూ టాక్ మోర్, మీ కస్టమర్స్తో మీరు ఎప్పుడైతే మాట్లాడతారో మీ వాల్యూ తగ్గిపోతుంది. ద లెస్ యూ టాక్, గ్రేట్ సేల్స్ పీపుల్ లిజన్ మోర్ అండ్ స్పీక్ లెస్. సో మీరు ఎప్పుడైతే వింటారో ఎక్కువ, మీ కస్టమర్ ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎటువంటి, ఇప్పుడు కొంతమంది మీరు ఒక డిజైన్ టెంప్లెట్లో వెళ్తారు, ఇలా చేస్తే బాగుంటుందని, కానీ వాళ్ళు ఎక్కడో చూసి నాకు ఇలా కావాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్. ఇక్కడ మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. నేను చాలా చోట్ల మేకప్ చూసి కొంతమంది ఎవరు చేశారు రా బాబు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మా సిస్టర్ వెడ్డింగ్లో నేను చూస్తే యాక్చువల్లీ చాలా ఫేర్ ఉంటుంది. అసలు చూసి నేను షాక్ అయ్యా, ఏంటి ఇలా ఉంది, ఇంతకుముందే బాగుండేది కదా అనిపించింది. సో అలా చాలాసార్లు అనిపించింది. కొంతమంది ఫెయిర్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఫెయిర్గా పెడతారు. క్లియర్ అండర్స్టాండింగ్ లేదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారా లేదా మీరు? మేడం మీకు ఏం కావాలి డిస్కస్ చేసుకోండి. మీకు వచ్చింది కదా అని చెప్పేసి చేయకుండా, మీరు ఏమేమి ఉంది, నా వర్క్స్ ఏంటి, మీ వాళ్ళ స్కిన్ టోన్ ఇక్కడ చేశారు కదా చక్కగా ఓవెల్, ఇవన్నీ మీకు చెప్పే ఉంటారు కాబట్టి, సో ఈ వర్క్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకోగలుగుతున్నారో లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక హ్యాపీ కస్టమర్ ఉన్నారనుకో, మనకేం చేస్తారు, ఇంకొక 5 కస్టమర్స్ తెస్తారు. గుర్తుపెట్టుకోండి, 80% ఆఫ్ సేల్స్, 80% ఆఫ్ రెవెన్యూ మీకు ఏదైతే వస్తుందో, 80 రూపాయలు మీరు సంపాదిస్తున్నారంటే 20 మంది కస్టమర్స్ నుంచే వస్తుంది. రిఫరల్స్, వర్డ్ ఆఫ్ మౌత్, కానీ దాని మీదే డిపెండ్ అవ్వకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, నాకు అద్భుతమైన టాలెంట్ ఉంది కదా, నేను ఒకరికి చేశాను కదా, వీళ్ళు రెఫర్ చేస్తారులే నాకు వచ్చేస్తాయి అనుకుంటారు, సైలెంట్గా ఉంటారు. అలా వర్కౌట్ అవ్వదు. యూ నీడ్ టు షోకేస్ యువర్ వర్క్ అండ్ అలాంగ్ విత్ దట్ వర్క్ అసలు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా కావాలనుకుంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీరు ప్రతిసారి అనాలిసిస్ చేసుకుంటూ బెస్ట్ వర్క్ ఇవ్వాలి. దట్ ఈస్ వన్ థింగ్. సో ఎందుకు లిజన్, 80% ఈజ్ లిజనింగ్.